ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఖండించాలి, విలేకరులపై దాడులను శిక్షించాలి, విలేకరులపై దాడులు చేసిన వారిని వెంటనే హంతకులను శిక్షించాలి, హంతకులను అరెస్ట్ చేయాలి, హంతకులను అరెస్ట్ చేయాలి, హంతకులను అరెస్ట్ చేయాలి, హంతకులను అరెస్ట్ చేయాలి, హంతకులను అరెస్ట్ చేయాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రమేష్ అన్న వాళ్ళని చెప్పాను. రమేష్ అన్న ఈరోజు ఆంధ్రజ్యోతి విలేకరిపై అత్యంత పాశవికంగా దారుణ కాండం జరిపి అతన్ని హత్య చేసి పత్రికా రంగంలో పనిచేస్తున్న వారికి భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీ షీటర్లు రాజ్యం వెళ్తున్న పరిస్థితులలో ఈ రోజులు విలేకరులకు సరైన భద్రత లేకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని విలేకరుల భద్రతపై సమీక్షించుకోవాలని విలేకరుల సమాజం ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ రోజున విలేకరుల వృత్తిలో పనిచేస్తూ సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలను బయటికి తీసుకొచ్చినటువంటి విలేకరులను హత్య చేయడం చాలా దారుణమని యూనియన్ తరఫున, విలేకరుల సమాజం తరఫున, జర్నలిస్ట్ సంఘాల తరఫున ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం కూడా ఆ మరణించిన విలేకరుల కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలియజేస్తున్నాం. వెంటనే ఆ హత్య గావించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి విలేకరులకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మనవి చేస్తున్నాం.